పగలు ఎంతో అందంగా కనిపించే అద్భుతమైన అడవి రాత్రి అయ్యేసరికి భయంకరంగా నిర్మానుష్యంగా మారిపోతుంది. ఆ ప్రదేశంలో మనకు తెలియని కొన్ని వింత వింత ఆకారాలు, కొన్ని భయంకరమైన గాలులు తిరుగుతూ ఉంటాయని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అలాంటి భయంకరమైన ఒక అడవిలోనికి ఒక ప్రేమ జంట వెళ్తుంది. వాళ్ళు ఆ రోజును ఎంతో అందంగా, ఎంతో ఆనందంగా గడుపుదాము అని అనుకుంటారు. కానీ చిట్ట చివరికి ఆ జరిగే భయంకరమైన సంఘటనలన్నీ చూసి వాళ్ళిద్దరూ కూడా జడుచుకుంటారు. అసలు ఆ భయంకరమైన అడవిలో ఏం జరిగింది, వాళ్ళిద్దరూ ఆ రాత్రి ఏం చూశారో తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి ఇంకా ఎటువంటి ఆలస్యం చేయకుండా స్టోరీని అయితే వినేయండి. అది 1998వ సంవత్సరం. చుట్టూ కూడా చల్లని గాలి వీస్తూ ఉంది. దూరంగా కనిపించే ఒక చిన్న పల్లెటూరు అది. ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఆ ప్రజలు ఎప్పుడూ కూడా ఆనందంగా, సంతోషంగా కష్టపడి పనిచేసి ఆ డబ్బులను ఇంటికి తెచ్చుకొని దాచుకొని చక్కగా తినే రకం. ఎవరి మీద కూడా అస్సలు ఆధారపడరు వాళ్ళు. అలా జరిగిపోతూ ఉన్న సమయంలో ఆ ఊళ్ళోనే ఉంటూ ఉన్నటువంటి ప్రవీణ్ అనే ఒక వ్యక్తి ఒక గుడి గోపురం కింద అలా కూర్చొని సేద తీరుతూ ఉన్నాడు. అప్పుడే చాలా దూరం నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ ప్రవీణ్ దగ్గరికి వచ్చి, అరే ప్రవీణ్, ఎక్కడేం చేస్తున్నావురా అని అడిగాడు. ఏవేంద్రా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని ప్రవీణ్ తిరిగి సమాధానం ఇచ్చాడు. రే, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఈరోజు ఏ రోజు మర్చిపోయావా అని అన్నాడు అతను. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు ఏ రోజు అని ప్రవీణ్ కాస్త కంగారు పడుతూ అడగగా అప్పుడే ఎదురుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇలా సమాధానం ఇచ్చాడు. అరే పిచ్చోడా, నీకు నిజంగానే పిచ్చి పట్టింది. ఈరోజు శుక్రవారం, అంటే నీ ప్రేయసి శైలజ వచ్చే రోజు కదా అని అన్నాడు. ఆ మాట వినగానే ప్రవీణ్ ఒక్క ఉదురున పైకి లేచాడు. అరే నిజమే కదా, నేను బాగా మర్చిపోయాను. పద, తను ఇప్పుడు ఎక్కడ ఉంటుంది అని అడిగాడు ప్రవీణ్. ఇంకెక్కడ, దూరంగా ఉన్న ఒక గుడి దగ్గర ఉంటుంది, తర్వాత ఈ గుడికి వస్తుంది. సరే, నువ్వు తొందరగా వెళ్ళి మొహం బాగా కడుక్కొనిరా అని ఆ వ్యక్తి సమాధానం ఇవ్వగానే వేగంగా తన ఇంటికి వెళ్ళి ముఖాన్ని బాగా కడుక్కొని తిరిగి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి పేరు పవన్. పవన్ చిన్నప్పటి నుండి కూడా ప్రవీణ్కి బాగా దోస్తు. కాకపోతే ప్రవీణ్ వయసులో కొంచెం పెద్దవాడు, కానీ చేసే చేష్టలన్నీ కూడా చిన్నపిల్లవాడితో సమానం. వాళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ ఊరికి కొంచెం దూరంలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి కోవెల దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ శైలజ కనిపించింది. అమ్మయ్య, తను ఇంకా వెళ్ళిపోలేదు అని అలా చూస్తూ ఉన్నాడు ప్రవీణ్. ప్రవీణ్ని చూసినటువంటి శైలజ వేగంగా అడుగులు వేసుకుంటూ ప్రవీణ్ దగ్గరికి వచ్చింది. పవన్ మెల్లగా అక్కడి నుండి తప్పుకున్నాడు. ఏ ప్రవీణ్, ఏంటి ఈరోజు ఇంత ఆలస్యంగా వచ్చా అని శైలజ అడిగింది. ఏం చేయమంటా, ఏదో చిన్న పని పడిందిలే. ఏంటి, ఎలా ఉన్నావు, బాగున్నావా అని ప్రవీణ్ శైలజను అడుగుతూ ఉంటే, నేను బాగానే ఉన్నాను, నువ్వేంటి బాగా ఎండిపోయావు అని ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఒక వేప చెట్టు కిందకి వెళ్ళి అలా కూర్చున్నారు. ఇంకేంటి ప్రవీణ్, ఏంటి విశేషాలు అని అడుగుతూ ఉంది శైలజ. నువ్వే చెప్పాలి. ఏంటి, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని ప్రవీణ్ అడిగాడు. అందరూ బాగానే ఉన్నారు, కానీ ఎందుకో నాకు ఈ మధ్య మనసు అస్సలు బాగోవడం లేదు. ఇంట్లో చాలా సంబంధాలు తీసుకొని వస్తున్నారు. నాకు చాలా భయం వేస్తుంది ప్రవీణ్, నువ్వే ఏదో ఒకటి చేయి అని శైలజ అనింది. అవునా, నువ్వేం కంగారు పడద్దు. నేను ఈ సంవత్సరం ఎలాగైనా సరే ఉద్యోగం తెచ్చుకొని మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను, సరేనా అని అన్నాడు. సరే సరే, అయినా రేపు శనివారం కదా, రేపు మాకు సెలవు. రేపు ఎటైనా బయటికి వెళ్దామా అని శైలజ అడిగింది. ఏంటి బయటకా, నీకు మతుండే మాట్లాడుతున్నావా అని ప్రవీణ్ అన్నాడు. మాట్లాడడానికి మతే ఉండాలా ఏంటి, ఇప్పుడేమైంది అని శైలజ అడిగింది. ఒసై, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావడం లేదు. బయటికి వెళ్దామంటే బయట ఎవరైనా మీ వాళ్ళు చూస్తే నీకే ఇబ్బంది అవుతుంది అని అన్నాడు. అది కూడా నిజమే, అందుకే
మనం ఈ ఊరు కాకుండా బయట ఊరు ఎక్కడికైనా వెళ్ళి బాగా తిరిగి వద్దాం అని శైలజ అనింది. పక్కూర్లో కూడా మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మరి ఇప్పుడేం చేద్దాం అని ప్రవీణ్ అడుగుతూ ఉంటే శైలజ దానికి ఇలా సమాధానం చెప్పింది. సరే, పక్కూర్లో కూడా అవ్వదు కాబట్టి ఆ పక్కూరు దాటిన తర్వాత ఒక చిన్న అడవి ఉంది కదా, అడవిలోనికి వెళ్ళి రేపు మొత్తం అక్కడే గడుపుదాం. ఆ పచ్చని ప్రకృతి, ఆ పక్షులు, ఆ జంతువులు, ఆ సెలయేర్లు అన్నీ కూడా చూసి కాసేపు సేదతీరి వద్దాం అని శైలజ సమాధానం ఇచ్చింది. ఏంటి, అడవిలోనికా? వసే, అడవిలోనికి ఎందుకే, నాకు భయం అని ప్రవీణ్ అన్నాడు. అయ్యో, నువ్వేమైనా చిన్న పిల్లాడవా ఏంటి? ఆడపిల్లను, నేనే భయపడట్లేదు, నువ్వు భయపడతావా అని శైలజ అనడంతో నేనేం భయపడడం లేదు, నాకున్న భయం అంతా నీకోసమే అని అన్నాడు. ఇంకా వాళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుకుంటూ తర్వాత రోజు అడవిలోనికి వెళ్ళి బాగా గడిపి తిరిగి ఇంటికి వద్దామనే ఆలోచనతోనే ఎవరి ఇళ్ళకైతే వాళ్ళు వెళ్ళిపోయారో ఆ రోజు రాత్రి రానే వచ్చింది. ప్రవీణ్ అరుగు మీద కూర్చొని ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ ఉన్న సమయంలో పవన్ అక్కడికి వచ్చాడు. పవన్ని ఒక్కసారిగా చూసేసరికి తను తుల్లిపడి లేచాడు. అరే, ఒక్కసారిగా వచ్చి మొఖం మీద ముఖం పెడతావేంటి అని ప్రవీణ్ కాస్త గసురుతూ అన్నాడు. సరే కానీ ఇందాక మీరిద్దరూ ఏం మాట్లాడారు అని పవన్ అన్నాడు. అరే, మా ఇద్దరి మధ్య మాటలు నీకెందుకురా అని తను తిరిగి అనడంతో పవన్ ఇలా అన్నాడు. ఆహా, అలా ఏం లేదు, అడవి అని ఏదో విన్నాను అని అడగడంతో తను జరిగినదంతా చెప్పాడు. రేపు శైలజ అడవికి తీసుకుని పొమ్మంటుంది, అక్కడ మొత్తం చూసి వస్తుందంట అని అన్నాడు. ఆ మాట వినగానే పవన్ కాస్త కంగారు పడ్డాడు. అరే, అడవికి ఎందుకురా, అయినా అడవిలో పులులు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి కదా, మీరు వెళ్ళడం అంత మంచిది కాదు, ఇంకెక్కడికైనా వెళ్ళి వచ్చేయండి అని పవన్ అన్నాడు. నేను కూడా అదే అన్నాను, కానీ తను నా మాటలు ఏవి కూడా అస్సలు వినిపించుకోలేదు. ఏం చేస్తాం, జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా తీసుకుని రావడమే అని ప్రవీణ్ అన్నాడు. సరే సరే, రేపు వెళ్ళేటప్పుడు నీతో పాటు లాంతరు కూడా పట్టుకొని పో, లేదంటే నా దగ్గర ఉన్న ఒక పాత టార్చ్ ఇస్తాను, ఆ టార్చ్ పట్టుకొని వెళ్ళు అని అన్నాడు. ఎందుకురా, మేం సాయంత్రం అయ్యేసరికి తిరిగి వచ్చేస్తాం కదా అని ప్రవీణ్ అన్నాడు. అరే, అడవి గురించి నీకు తెలీదు, అడవిలో ఏ క్షణంలో చీకటి పడుతుందో ఎవ్వరికీ తెలీదు, కనీసం అడవిలో ఉండే జంతువులకు కూడా తెలీదు. అందుకే అడవి చాలా మర్మమైనది, ఏ క్షణంలో ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. పగలు చాలా అందంగా కనిపిస్తుంది, కానీ కాస్త చీకటి పడిందంటే చాలు భయంకరంగా మారిపోతుంది. అందుకే చెప్తున్నాను, ఇవన్నీ పట్టుకొని పో, నీతో పాటు ఒక చిన్న కత్తిని కూడా పట్టుకొని పో, ఎందుకైనా మంచిది అని అన్నాడు. సరే సరే, రేపు తెల్లవారు మాట్లాడుకుందాం అని చెప్పి ప్రవీణ్ తన ఇంట్లోనికి వెళ్ళిపోయాడు. పవన్ కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు. అలా ఆ రోజైతే అయిపోయింది. తెల్లవారింది, కోడి కూసింది. ప్రవీణ్ మెల్లగా ఆవలిస్తూ పైకి లేచాడు. చూస్తే బాగా వెలుతురుగా ఉంది. అయ్యో, తనని అడవికి తీసుకొని పోతా అన్నా కదా, సమయం బాగా అయిపోయింది అని వెంటనే లేచి బ్రష్ చేసి ముఖం కడుక్కొని బట్టలు వేసుకొని చాలా వేగంగా ఆ కోవెల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఒక చెట్టు కింద శైలజ చాలా కోపంగా కూర్చొని ఉంది. అంతే, ప్రవీణ్కి అర్థమైపోయింది తను చాలా కోపంగా ఉందని. తన దగ్గరికి అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వెళ్ళాడు ప్రవీణ్. వెళ్ళగానే శైలజ ఒక చూపు చూసింది. ఆ చూపు చూడగానే ప్రవీణ్కి చాలా భయం వేసింది. ఇప్పుడా వచ్చేది, సమయం ఎంతేందో చూసావా, 11 గంటలు అవుతుంది, నేను నీకెప్పుడు రమ్మన్నాను అని శైలజ అన్నది. అంతే, ఆ మాట వినగానే ఏంటి 11 అయిపోయిందా, రాత్రి బాగా నిద్ర పట్టలేదు, అందుకే తెల్లవారు లేచేసరికి బాగా ఆలస్యం అయిపోయింది, ఇప్పుడేమైంది, పద ఇప్పుడు వెళ్దాం అని ప్రవీణ్ అనడంతో నీకేమైనా పిచ్చా, సమయం 11 అయింది, మనం అక్కడికి వెళ్ళేసరికి 1 గంట అలా అయిపోతుంది, అక్కడ మనం ఇంకేం చూస్తాం, ఆ తర్వాత వచ్చేసరికి బాగా చీకటి పడిపోతుంది, వచ్చే వారం పోదాంలే అని శైలజ అంది. అయ్యో, అలా ఎందుకంట, నేను తొందరగా తీసుకుని వెళ్తాను అని చెప్పి శైలజ వద్దు అన్నా సరే మొండి పట్టుతో తనను ఆ అడవికైతే తీసుకుని వెళ్ళాడు. ఆ అడవి
రానే వచ్చింది. చూస్తూ ఉంటేనే అడవి చెట్లు బాగా పెరిగిపోయి దట్టంగా ఉన్నాయి. అడవి చూడు ఎంత బాగుందో కదా అని ప్రవీణ్ తనతో అంటూ ఉంటే శైలజ ఇష్టం లేనట్టుగానే అవునవును బాగానే ఉంది అని అనింది. ఒసే నువ్వు అలా దిగులుగా కూర్చొని ఉంటే నాకు ఏదోలా ఉంటుంది, అందుకే కాస్త నేను చెప్పింది విను అని తననైతే చెట్టు చివరకు మళ్ళీ మామూలు రకంలోనికి తీసుకొని వచ్చేశాడు ప్రవీణ్. వాళ్ళిద్దరూ అడవి లోపల వరకు వెళ్ళారు. అడవి లోపల పచ్చని చెట్లు, సెలయేర్లు, ఆ పక్షులు వీటన్నిటిని చూస్తూ శైలజ మైమరిచిపోతోంది. అబ్బా ఈ అడవి ఎంత బాగుందో కదా ప్రవీణ్, నాకైతే చాలా బాగా నచ్చింది అని శైలజ అనింది. అవును నాకు కూడా చాలా బాగా నచ్చింది, ఈసారి మనం తొందరగా వద్దాం అని ప్రవీణ్ అన్నాడు. సరే సరే, అదిగో ఆ చెట్టు కనిపిస్తోంది కదా, ఆ చెట్టు దగ్గర కూర్చుందాం, కాస్త భోజనం చేద్దాం అని శైలజ అనింది. ఏంటి నువ్వు భోజనం తెచ్చావా అని ప్రవీణ్ అడగడంతో మరి నా చేతిలో ఉన్న బుట్ట ఏమనుకున్నా పిచ్చోడా అని తననైతే ఆ చెట్టు కిందకి తీసుకొని వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చోపెట్టి భోజనం పెట్టింది. ఇద్దరూ కూడా భోజనం తింటూ అలా చుట్టూ ఉన్నటువంటి ఆ పచ్చని చెట్లను, ఆ అందమైన ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ భోజనం చేస్తూ ఉన్నారు. ప్రవీణ్ ఎందుకో తెలీదు, అసలు మా ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగాలేవు, ఎక్కడెక్కడి నుండో సంబంధాలు తీసుకుని వస్తున్నారు, నాకు చాలా భయంగా ఉంది, నాకు నువ్వే కావాలి అని శైలజ ఏడుపు ముఖం పెట్టి అనింది. శైలజ నువ్వేం భయపడద్దు, ఒక్క సంవత్సరం ఓపిక పట్టు, నేను ఒక మంచి ఉద్యోగం సంపాదించి మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడతాను, నువ్వు నా దానివి అని తనకైతే ధైర్యం చెప్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ అలా మంచి సంభాషణలో ఉన్న సమయంలో అప్పుడే ఎక్కడి నుండో భయంకరమైన మేఘాలు అలుముకుంటున్నట్టుగా అయింది. ఇదేంటి అకస్మాత్తుగా ఇలా చీకటైపోతుంది అని అటు ఇటు చూస్తూ ఉన్నాడు. కానీ ఆ చీకటి ఎలా అవుతుందో వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. అప్పుడే తమ తలలను మెల్లగా పైకెత్తి చూశారు. చూస్తే మేఘాలు దట్టంగా అలుముకొని ఉన్నాయి. వసాయ్ మేఘాలు అలుముకుంటున్నాయి, పద, అడవిలో ఉండడం అంత మంచిది కాదు, వర్షం పడిందంటే మనం ఖచ్చితంగా దారి తప్పిపోతాం అని ప్రవీణ్ అన్నాడు. ప్రవీణ్ నువ్వేం కంగారు పడద్దు, వర్షం పడితేయే, వర్షంలో తడుచుకుంటూ ఆనందంగా ఇంటికి వెళ్దాం అని శైలజ అనింది. శైలజ అనిన మాట ప్రకారం తనైతే అలానే ఉన్నాడు. దట్టంగా అలుముకున్నటువంటి ఆ మేఘాల నుండి ఒక్క చినుకు కూడా అస్సలు పడటం లేదు. ఇదేంటి మేఘాలు చూస్తే అంత దట్టంగా అలుముకున్నాయి, కానీ ఒక్క చినుకు కూడా రాలడం లేదేంటబ్బా అని ప్రవీణ్ అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. అలా సాయంత్రం అయిపోయింది, అయినా సరే ఒక్క చినుకు కూడా పడలేదు. వాళ్ళిద్దరూ కూడా సరే ఇంకా ఇంటికి వెళ్దాం అని పైకి లేచేసరికి అప్పుడే మెల్లగా ఒక చినుకు వచ్చి వాళ్ళ నుదురు మీద పడింది. పైకి చూస్తే వర్షపు దార వాళ్ళిద్దరి మీద కురుస్తూ ఉంది. ఇంకా అంతే, ఇద్దరికీ కూడా చాలా భయం వేసింది. ఇదేంట్రా దేవుడా, ఎంతవరకు పడలేదు, అకస్మాత్తుగా ఎలా పడుతుంది, పద పద అని ప్రవీణ్ శైలజ చేతిని పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అప్పటికే వర్షం బాగా పెద్దదైపోయింది. ఎటు చూసినా బురద, అసలు అడుగు తీసి అడుగు కూడా వెయ్యలేని పరిస్థితిలా ఉంది అక్కడ వాతావరణం. ఒసే నీకు ముందే చెప్పాను తొందరగా వెళ్ళిపోదామని, నువ్వే నా మాట వినలేదు. ఇప్పుడు చూడు, ఎటు చూసిన బురద, ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు అని ప్రవీణ్ అన్నాడు. శైలజ కూడా తన మాటను అనుసరిస్తున్నట్టు తన వెనకాలే నడుస్తూ ఉంది. అలా వారిద్దరూ నడుస్తూ ఉన్న సమయంలో వాళ్ళిద్దరి కంటికి చాలా దూరంలో ఒక చెట్టు కింద ఒక చిన్న పందిరి కనిపించింది. ఆ పందిరిని చూడగానే ప్రవీణ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఇంత దట్టమైన అడవిలో ఎవరో వచ్చి ఇలా పందిరి కట్టడం అంటే ఎవరికైనా ఆశ్చర్యమే కదా. ఇంకా వెంటనే శైలజ వంక తిరిగి, శైలజ అక్కడ చూడు, ఏదో పందిరి ఉంది, పద అక్కడికి వెళ్దాం అని ప్రవీణ్ అన్నాడు. ఏంటి అక్కడికి ఎందుకులే, పద ఇంటికి వెళ్ళిపోదాం అని శైలజ అంటూ ఉంటే, నీకేమైనా పిచ్చా, ఇంత పెద్ద వర్షంలో మనం ఇంటికి వెళ్తే ఖచ్చితంగా జలుబు చేస్తుంది, ఆ తర్వాత జ్వరం వస్తుంది, కాస్తసేపు
వర్షం తగ్గేంత వరకు ఆ పందిరిలో ఉండి ఆ తర్వాత వెళ్ళిపోదాం అని ఆ పందిరిలోనికి ప్రవీణ్ తీసుకుని వెళ్ళాడు. ఆశ్చర్యం ఏంటి అంటే బయట అంత కుండపోతగా వర్షం పడుతూ ఉన్నా సరే లోపల మాత్రం చాలా పొడిగా ఉంది. శైలజ, నువ్వు గమనించావా? బయట అంత పెద్ద వర్షం, అంత బురద ఉన్నా సరే ఈ పందిరిలో మాత్రం చాలా అంటే చాలా పొడిగా, చాలా వెచ్చగా ఉంది కదా అని అన్నాడు. అవును, చాలా వెచ్చగా, చాలా పొడిగా ఉంది అని శైలజ కూడా తిరిగి సమాధానం ఇచ్చింది. ఇంక వాళ్ళిద్దరూ అక్కడే కూర్చొని బయట వర్షాన్ని చూస్తూ ఉన్నారు. సమయం గడిచిపోతూ ఉంది. వర్షం తగ్గడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలో ఇద్దరికీ అర్థం కావడం లేదు. చూస్తుండగానే బాగా చీకటి పడిపోయింది. అడవిలో చీకటి పడడం అంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవడమే. ఇంకా వాళ్ళిద్దరూ కూడా బయటికి వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఇంకా అడుగు బయటకు పెట్టగానే అప్పుడే దూరంగా ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే ఇద్దరికి కూడా వెన్ను వణికింది. ఎందుకంటే ఆ శబ్దం ఒక ఎలుగుబంటి శబ్దంలా ఉంది. ఒసే, బయట ఎలుగుబంటి తిరుగుతున్నట్టుంది. మనం ఇంకాసేపు ఇక్కడే ఉండడం మంచిది అని ప్రవీణ్ అన్నాడు. ఏంటి, ఎలుగుబంటి తిరుగుతుందా? నాకు ఎలుగుబంట్లంటే చాలా భయం అని శైలజ అంటూ ఉంటే, నువ్వేం భయపడదు, నేనున్నాను కదా అని తనకి కాస్త ధైర్యం చెప్తూ ఉన్నాడు. అలా ఇంకాస్త చీకటి పడిపోయింది. బయట మొత్తం కూడా చిమ్మని చీకటి. సరే, ఈ రాత్రికి మనం ఇక్కడే ఉందాం, తెల్లవారు కాగానే ఇంటికి వెళ్ళిపోదాం అని తనతో అనగానే శైలజ చాలా భయపడింది. ఏంటి, రాత్రి మొత్తం ఇక్కడ ఉండాలా? ఇంట్లో నన్ను చంపేస్తారు. అసలు నేను ఎక్కడికి వెళ్తానని చెప్పి వచ్చానో తెలుసా? మా స్నేహితులు వాళ్ళ ఇంటికి వెళ్ళి రాత్రి అయ్యేసరికి తిరిగి ఇంటికి వచ్చేస్తాను అని చెప్పాను. ఇప్పుడేమో రాత్రంతా ఇక్కడే ఉందామంటున్నా. నీకేమైనా పిచ్చా అని శైలజ అనింది. మరేం చేస్తాం, బయట చిమ్మని చీకటి. బయట చూస్తే ఇంకొక ఎలుగుబంటి కూడా తిరుగుతోంది. ఇప్పుడు మనం ఏం చెయ్యలేని పరిస్థితి శైలజ, దయచేసి నా మాట విను అని ప్రవీణ్ తనకైతే నచ్చ చెప్పాడు. ఇంకా బాగా చీకటి పడిపోవడంతో ఇద్దరూ కూడా ఆ పందిరి కిందే అలా మెల్లగా సేద తీరారు. సమయం గడిచిపోతూ ఉంది. అప్పుడే ప్రవీణ్కి తన కాలు మీద ఎవరో ఒక చూపుడు వేలిని పెట్టి మెల్లగా గోకుతున్నట్టు ఒక స్పర్శ అనిపించింది. మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. కానీ అక్కడ ఏం లేదు, ఉట్టి చీకటి తప్ప ఇంకేం కనిపించడం లేదు. కనీసం ఒక లాంతరైనా తెచ్చుకోవాల్సిందే. పవన్ గాడు ముందే చెప్పాడు, నేనే వినిపించుకోలేదు అని మళ్ళీ నిద్రలోనికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆస్త సమయం గడిచింది. అప్పుడే శైలజకి తన నుదుటి మీద ఎవరో చేతిని పెట్టి పాముతున్నట్టు, తన జుట్టుతో ఎవరో ఆడుకుంటున్నట్టు ఏదో చిన్న స్పర్శ తెలుస్తూ ఉంది. శైలజ మెల్లగా కళ్ళు తెరిచింది. ఏమో, ప్రవీణ్ ఎందుకో చేతులు వేస్తున్నాడేమో అని అనుకొని మెల్లగా ప్రవీణ్ వంక తిరిగింది. ప్రవీణ్ అయితే మంచి నిద్రలో ఉన్నాడు. మరి తన జుట్టు మీద చెయ్యి వేసి నిమురుతున్నది ఎవరు అని వెనక్కి తిరిగి చూసింది. చూస్తే ఆ చీకటిలో ఏవో రెండు కళ్ళు మెరిసి ఒక్కసారిగా మాయమైపోయినట్టు తనకు అనిపించింది. ఉలిక్కిపడి పైకి లేచి చూసింది. కానీ అప్పటి వరకు కనిపించిన ఆ కళ్ళు అక్కడ కనిపించలేదు. ఇదేంటి, ఇప్పుడే కదా ఏదో కనిపించింది, మళ్ళీ అకస్మాత్తుగా మాయమైపోయింది ఏంటబ్బా అని భయపడుతూ ప్రవీణ్కి ఇంకాస్త దగ్గరగా జరిగి ప్రవీణ్ని పట్టుకుని పడుకుంది. సమయం గడిచిపోతూ ఉంది. అప్పుడే చాలా దూరం నుండి ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు వాళ్ళిద్దరికీ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ మెల్లగా లేచి చూశారు. శైలజ, నీకు ఆ శబ్దం వినిపిస్తోందా అని ప్రవీణ్ అడిగాడు. అవును ప్రవీణ్, నాకు వినిపిస్తోంది. ఎవరో ఇటువైపే వస్తున్నట్టు ఉంది. అంటే ఎలుగుబంట్లు ఏమైనా వస్తున్నాయా అని భయపడుతూ అడుగుతూ ఉంది శైలజ. లేదు లేదు, ఎలుగుబంట్ల శబ్దాలు అలా ఉండా, ఇవి ఖచ్చితంగా మనుషుల శబ్దాలే. మనకి ఏదైనా సహాయం దొరుకుతుందేమో, పద బయటికి వెళ్ళి చూద్దాం అని అన్నాడు. బయట అప్పటికే వర్షం ఆగిపోయింది. మొత్తం నిర్మలంగా ఉంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం ఇది మంచి సమయమే. కానీ చుట్టూ చీకటి, దారి తెలీదు. కాబట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు. మెల్లగా అడుగు తీసి బయట పెట్టి ఎవరు వస్తున్నారో అని చూస్తూ ఉంటే దూరం నుండి
ఎవరో ఇద్దరు ముగ్గురు కలిసి చేతులు పట్టుకొని వాళ్ళ వైపే వస్తున్నారా. వాళ్ళని చూడగానే ఇద్దరికి కూడా నోటిలో మాట రాలేదు. ఎందుకంటే వాళ్ళు చూడడానికి మనుషుల్లానే లేరు. భయంకరమైన కళ్ళతో, ముక్కు లేదు, నోటిలో ఉన్నటువంటి పళ్ళు బయటికి జారిపోయినట్టు, దవడ వీడిపోయినట్టుగా వాళ్ళ ముఖం అత్యంత భయంకరంగా ఉంది. వాళ్ళ యొక్క చెవులు కూడా కింద వరకు వేలాడుతున్నాయి. చేతులు పొడవుగా ఉన్నాయి. కాళ్ళు విరిగిపోయినట్టు వంకీలు తిరిగిపోయి ఉన్నాయి. వాళ్ళని చూస్తుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ప్రవీణ్, ఎవరు వాళ్ళు? అంత భయంకరంగా ఉన్నారంటే వాళ్ళు మన వైపే వస్తున్నారా? తొందరగా పద అని ప్రవీణ్ యొక్క చొక్కాను పట్టుకొని శైలజ లాగుతూ ఉంది. ఒసే, ఒక్క నిమిషం ఉండు. వాళ్ళు మనల్ని చూసినట్టు ఉన్నారా? అందుకే మన వైపు వస్తున్నారా? మనం ఈ పందిల్లో ఉంటే ఖచ్చితంగా మనం దొరికిపోతాం. అందుకే మనం ఇక్కడి నుండి పరిగెత్తాలి, పద అని ఒక్కసారిగా తన చేతిని పట్టుకొని అక్కడి నుండి పరుగు తీశాడు ప్రవీణ్. వాళ్ళిద్దరికీ ఏం అర్థం కావడం లేదు. వాళ్ళు అంత భయంకరంగా ఉండడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళు ఖచ్చితంగా దెయ్యాలా అని శైలజ ప్రవీణ్ని అడుగుతూ ఉంది. ఏమోనే, నాకేం తెలుసు, నేను ఎప్పుడైనా చూశానా ఏంటి? పద, అస్సలు చప్పుడు చేయకుండా ఇక్కడ నుండి పారిపోదాం అని ఇద్దరు కూడా పరిగెడుతూ ఉన్నారు. వెనుక నుండి ఆ భయంకరమైన రూపాలు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వాళ్ళ వైపే వేగంగా అడుగులు వేసుకుంటూ వస్తున్నాయి. ఇంకా ఎప్పుడైతే వీళ్ళు పరిగెత్తడం మొదలు పెట్టారో అవి కూడా వాటి వేగాన్ని పెంచుకుంటూ వాళ్ళ వెంటే వస్తున్నాయి. అంటే రాత్రివేళ అడవుల్లో ఇలాంటి భయంకరమైన దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయన్నమాట. నువ్వు అస్సలు వెనక్కి తిరిగి చూడద్దు శైలజ, ముందుకే చూడు. ముందుకే చూస్తూ మనసులో భగవంతుడిని తలుచుకో, ఏం కాదు, నేనున్నాను కదా అని శైలజకి ధైర్యం చెప్తూ ఉన్నాడు. అలా వారిద్దరూ కూడా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడే శైలజ ఏదో దన్నుకొని కింద పడిపోయింది. శైలజ కింద పడగానే అవి ఇంకా వేగంగా ముందుకు వస్తున్నాయి. వాటి అరుపులు అడవి మొత్తం కూడా దద్దరిల్లిపోతున్నాయి. అవి భయంకరమైన అడవి భూతాలు. అవి వాళ్ళ మీదకి వచ్చేస్తూ ఉంటే శైలజకి ఇంక భయం పై ప్రాణానికి చేరుకుంది. ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టింది. శైలజ, ఇటుపక్కరా అని శైలజని ఒక్కసారిగా పైకి లేపి తనను అక్కడి నుండి వేగంగా బయటికి తీసుకొని పోతున్నాడు. కానీ అడవి నుండి ఎలా బయటపడాలో ప్రవీణ్కి ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎటు చూసినా చీకటి, ఎటు చూసినా తుప్పలు. దానివల్ల ఎటు పోవాలో అర్థం కాని స్థితిలో కూడా శైలజని గట్టిగా పట్టుకొని అక్కడి నుండి వేగంగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నాడు. అలా చాలా దూరం పరిగెత్తిన తర్వాత వాళ్ళకైతే ఒక చిన్న వెలుగు కనిపించింది. ఆ వెలుగుని చూడగానే ఇద్దరికీ ప్రాణం లేచి వచ్చినట్టయింది. అమ్మయ్య, అదిగో అక్కడేదో వెలుగు కనిపిస్తోంది, తొందరగా పద అని శైలజ చేతిని పట్టుకొని అటువైపు ఈడ్చుకొని వెళ్ళాడు. ఇంకక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది ఇంకెవరో కాదు, తన స్నేహితుడైనటువంటి పవన్. పవన్ని చూడగానే ప్రవీణ్కి ఆశ్చర్యం వేసింది. అరే పవన్, నువ్వేంటిక్కడ అని అడిగాడు. నువ్వు ఇంటికి రాకపోయేసరికి నాకు చాలా భయం వేసింది. మీ ఇంటికి వెళ్ళాను ఇందాక, అక్కడ నువ్వు లేవు అని తెలిసిందే. అంటే ఖచ్చితంగా అడవిలో ఉంటావని, అక్కడ చిక్కుకుపోతావని నాకు అనిపించింది. అందుకే టార్చ్ లైట్ పట్టుకొని వచ్చాను అని అన్నాడు. ఇంకా మాట వినగానే ప్రవీణ్కి తన స్నేహితుడి మీద చాలా ప్రేమ వచ్చింది. సరే, ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం, తొందరగా పరిగెత్తు అని అన్నాడు. ఎందుకురా, ఏమైంది అని పవన్ అడగగానే వెనక్కి తిరిగి చూపించాడు. చాలా దూరంలో ఆ భయంకరమైన అడవి భూతాలు వాళ్ళ వెంట చేతులు పట్టుకొని భయంకరంగా మూలుగుతూ అరుస్తూ వస్తున్నాయి. అంతే, ఆ రూపాలను చూడగానే పవన్కి ఒక్కసారిగా వెన్ను వణికింది. రే, ఏంట్రా అవి అని అన్నాడు. అదంతా ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను అని అక్కడి నుండి వేగంగా ప్రవీణ్ వాళ్ళిద్దరిని తీసుకొని అడవిలో నుండి ఎలాగోలా బయటికైతే వచ్చేశాడు. బయటికి రాగానే జరిగిన విషయాన్ని మొత్తం పవన్కి చెప్పాడు. పవన్ అయితే చాలా భయపడ్డాడు. ఇంకెప్పుడు ఇటువైపు రావద్దు అని కూడా చెప్పాడు. ఆ తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుండి ఇంకెప్పుడూ కూడా వాళ్ళు అడవి వైపే చూడలేదు. సంవత్సరం తర్వాత ప్రవీణ్ అయితే ఒక జాబ్ తెచ్చుకొని శైలజ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి శైలజని పెళ్ళైతే చేసుకున్నాడు. అలా వాళ్ళ యొక్క కథ
సుఖాంతమైంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలానే ఇలాంటి థ్రిల్లింగ్ హారర్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. మరొక థ్రిల్లింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఉంటాను.